హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా నాన్నోడిది ఇంకొక సైట్లో అరటి చెట్లు ఉన్నాయి. ఇక్కడ అన్నీ మేము చూసుకోలేదండి. అరటి గెల పండిపోయింది. ఇది అమృతపాణి అండి. ఒక్క చిన్న మొక్క వేసారండి వీళ్ళు. అది అలా 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 పెరిగిపోయి చాలా చెట్లు అయిపోయాయి. ఎప్పుడు ఏదో ఒక గెల పండుతూనే ఉంటుంది. ఇదిగోండి అరటి గెల పండిపోయింది, చూసుకోలేదు. మా నాన్న అరటి గెల కొట్టడానికి వచ్చారు. పాపం ఆయన కొట్టలేరు, అయినా ఇంకా ఎవరు కొట్టేవాళ్ళు లేరు మా ఇంట్లో. నాకైతే తెలియదు. వీటికన్నిటికీ ఇలా సపోర్ట్ పెట్టుంటారు. ఆ సపోర్ట్ తీసేసి అరటిగెల కొట్టాలి. కర్రలు పడిపోకుండా సపోర్ట్ పెడతారండి చెట్లకి. చాలా ఎత్తు అవుతాయి, ఇసుకలో కదా చక్కగా వస్తాయి చెట్లు. మేము నిన్న 3 days నుంచి చూడట్లేదండి. మొన్న ఎప్పుడో దొండకాయలు పెట్టారు, అక్కడికి వెళ్ళాను కానీ చూడలేదు. నిన్న మా బాబాయ్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు, అయినా అక్కడికి వెళ్ళారు. అది పండినట్టు అసలు మేము ఎవరూ చూడలేదు. ఈరోజు అమ్మ ఎందుకు వెళితే పండిపోయింది. నీళ్ళు పట్టడానికి వెళ్ళింది ఈవినింగ్. అక్కడే బావి ఉంటుందండి, అక్కడ మోటార్ వేస్తే వాటి చెట్లకు వస్తాయి, ఇక్కడ ఇంటి దగ్గరకు కూడా వస్తాయి. ఎందుకంటే గెల కట్టడానికి మా నాన్న రెడీ అయ్యాడు. అమృతపాణికాయలు మంచిగా భలే టేస్ట్ ఉంటాయండి ఇవి. నెల్లూరు ఇటువైపే దొరుకుతాయి అమృతపాణి అంటే. ఆ కర్రలు తీసేసి సపోర్ట్ కర్రలు అప్పుడు కట్టాలి. పైకి ఉంటుంది కదా, అది తీస్తే చెట్టు కిందకు వచ్చేస్తుందండి. వీళ్ళకి పొద్దుటి నుంచి ఈ చెట్లలోనే పని. మార్నింగ్ ఈవినింగ్ చెట్లకు నీళ్ళు పట్టుకుంటా అలా వాళ్ళకి టైంపాస్ అనమాట అది. పొలాలకి వెళ్ళకుండా కౌలుకి ఇచ్చేసాము, ఈ పనులే చేస్తుంటారు. కొంచెం కిందకు వచ్చేస్తే కొట్టేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే గెల చెట్టు కిందకు వచ్చేసింది. అయిపోయింది గెల కొట్టేయటం, అరటి గెల. మేము అసలు రోజు చూస్తున్నామా కానీ అసలు చూసుకోలే పండిపోద్దని. చక్కగా వచ్చేసింది. ఇంకొకటి గోడ మీద కూడా, అది కూడా పండిపోయిందండి. పక్కింటి గోడ మీదకి వెళ్ళిపోయింది చిన్నది. ఆ కాయలు ఇంకా చిన్నగా ఉన్నాయి. ఎండలం కదండి, అన్నీ బాగా కొంచెం సైజు రాల, అయితే చాలా బిగ్ వస్తాయి.